క్యా చూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 లో ఇప్పుడు ఒకవైపు చూస్తే రామ్ గోపాల్ వర్మ డూపు, ఇంకోవైపు చూస్తే శ్రీకాకుళం షేపు. మరి ఈ రోజు ఓన్ థీమ్ లో ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ స్టేజ్. మిమ్మల్ని అంత బాగా చూసుకున్నారా? టైం తిండెట్టారు, గడ్డెట్టారు. మిమ్మల్ని అంత బాగా చూసుకున్నారా? మీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాను. అయి ఆ సుబ్బరాయుడు గారు ఆవిడ డబ్బులు ఇవ్వాలని చెప్పి అలా ఆవిడ లంగ జాకెట్ లాక్కో చేతరా ఇంకా ఆడుతున్న కొట్టలని మాట్లాడరా. ఏటా ఏం జరిగిందా? కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు. చెప్పరా ఏం జరిగిందో చెప్పు. నోట్లో గడ్డి పెట్టుకున్నాడు రా, చెప్పు. అన్న అడుగురా చెప్తాడు. ఏం చేసావురా? నేను మాట్లాడతానండి. ఇంకోసారి ఊర్లోకి వచ్చారనుకో బట్టల కోసము, మీ బట్టలు ఉండవు, మీ సాకిరే ఉండదు. బట్టలు ఇప్పి కొడతాం. జాగ్రత్త. రైట్, ఏదో తెలివితేటలు ఉపయోగించుంటావు. ఏం చేసా? ఏం లేదన్నా. ఇదేంటి? ఏడిది? మామిడి పండు. అంతకు ముందు మామిడికాయ. ఇదేంటి? అరటి పండు. అంతకు ముందు అరటికాయ. ఇదేంటి? టెంకాయ. అంతకు ముందు టెంపం. ఇదే అడిగానన్నా. పిచ్చి జనాలు తొక్కు తొక్కుగా కొట్టారన్నా. ఒకసారి అటు చూడు. ఏంటండి ఇదేంటి? ఈ కాయేటి? టెంపండు నరుకుతా. అన్నాయ్ చెప్పురా. ఇదేంటన్నాయ్? గడ్డి. అదేంటన్నాయ్? చెట్టు. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి కదన్నాయ్. మరి దీన్ని గడ్డి అని దాన్ని చెట్టు అని ఎందుకంటున్నారు అన్నాయ్? నాన్న, నువ్వు ఇలా విష్ణుమూర్తిలా పడుకొని బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా అడుగుతుంటే, ఇలా ప్రజల్ని విసేస్తుంటే ఎంత ముచ్చటకున్నావు అన్నాయ్. నేను అంత ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నాను కదా అన్నాయ్. మరి ఆ పార్నోళ్ళు ఏంటన్నాయ్? తెల్లగా అసహ్యంగా చండాలంగా ఉంటారన్నాయ్. విషయం ఏంటంటే నాన్న, బ్రహ్మదేవుడు మనుషులు పుట్టించేటప్పుడు మిషన్లు వేస్తాడు కదా, అలాగే నిండో మిషన్లు వేసాను రా. ఈ లోపు నువ్వు మిషన్లు ఉండిపోయావు కదా, కరెంట్ వెళ్ళిపా. అది తిరిగి వచ్చేలోసు నువ్వు గిల్ల 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 కొట్టుకుంటున్నావు. పంపే అమ్మదేవుడు నీ చేయట్టుకులాగా కింద దింపేశాడు. అందుకే లారీ టైర్ కింద కానీ కప్పల గిల్ల తయారయ్యావు. సరేగానన్నాయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావన్నాయ్? అవును, సంగతి అసలు మర్చిపోయాను కదా. ఆ కాటన్ స్మిత లేదు. బుచ్చికి బుచ్చికి అన్నాయ్, అక్కడికి వెళ్దాం. వచ్చిందా? బుచ్చికి బుచ్చికి బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 రింబోల. మరి కొట్టడానికి పెట్టుకున్నాడు. రుక్కో, ఇలా కూర్చోవా. రోజులైందో చూసి. సిల్క్, ఏ కాటన్ సిల్క్.
నీకేం కావాలి కోరుకున్నా అన్న బుజ్జి, నేను ఇస్తాను కదా. నాకు తీయగా ఉన్నా కలకాన్ కాలు నీలాగా ఉన్నా నల్లగా. ఏయ్, ఇది అడుకొచ్చిందా? గట్టిగా చెప్పింది బుచ్చికి బుచ్చికి. పర్లేదు తిన్నాడా. ఇంకేం కావాలమ్మా? నాకు ముద్దు కావాలి. ఏయ్, ముద్ద. తిరగతెత్తా. ఆయ్, కారులు కాసుకునే కొడుకువే. వాడు వస్తే నేను వెళ్ళిపోతా. పంది పెంట ముఖం వేసుకొని చిరుకు, నాకు ఒకటి కావాలి. ఏంటది? నాకు నీ ఆస్తి కావాలి. తీసుకో. ఇంకా ఎక్కువ బంగారం. రేయ్, బుచ్చికి పేపర్లు. మరి పేపర్లు ఉన్నాయి. పెన్ను 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 బొంగు లేదు. ఒక్క నిమిషం. చిలుకు, అబ్బా, పంది పెంట ముఖం వేసుకొని అవును, అరుపు ఎక్కడి నుంచి వస్తుందిరా? బుచ్చికి బుచ్చికి అన్నా, ఇది గత జన్మలో దెయ్యం అనుకుంటా. ఆయన తప్పు తప్పు. నీకు ఇంకేం కావాలి? ఏం వద్దు, నీ ఒళ్ళు అలా పడుకుని చచ్చిపోవాలనిపిస్తుంది బంగారం. ఏమడిగింది అన్న? పాపం, కాటన్ నా ఒడిలో చచ్చిపోవాలంటుందిరా. అంతే కదా అన్న. కాటన్ లేదు నన్ను. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య, చేయి పట్టు. ఇదేంటిది? చేయి పట్టు అన్నయ్య. ఎందుకురా? ఏ శుభకార్యం జరిగినా నీ చేతుల మీదే జరగాలి. నా చేతులు చంపేవట్రా? నీ చేతులతో చంపడం కాదు, నువ్వే చంపేసావు. బంగారు నాటి ఆస్తి వచ్చింది కదా మరి చేతికి. చూడాలా ఆస్తిపత్రాలు? ఏమైందిరా? బాబోయ్, సిలుకు చచ్చిపోతే దానికి అన్నిటికీ కారణం అని చెప్పి ఆవిడ సంతకం పెట్టింది బాసు. ఆవిడ తర్వాత నువ్వు పెట్టావు అంటే నిన్ను పోలీసులు బుచ్చికి 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 అయిపోద్దా. బుచ్చికి బుచ్చికి అయిపోద్ది. బుచ్చికి బుచ్చికి. ఎంత పని చేశావురా? నమస్కారం అండి గురుమూర్తి గారు. కొండమూర్తి గారు ఎందుకు వచ్చారు మీరు అసలు? ఇంకొకసారి గాని సిల్కు కాటండి ఆస్తి పేపర్లు ఇదేంకాయ తర్వాత తర్వాత బుచ్చికి బుచ్చికి స్కిట్ అయిపోయింది. రోజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది? నవ్వేంటి అసలు? ఎక్కడో చూసినట్టుంది కదా ఈ స్మైల్. కోట శ్రీనివాస్ గారు కదా ఆ నాలుక అనటం. చెప్పు నోరు తెరిచి. ఈ మధ్య శంకర్ గారు అసలు మాట్లాడలేదు. అన్నిటికి సిగ్గుపడుతున్నారు. వాయిస్ పోయింది పాపం దానికి కదా. ఏం వాడుతున్నావు? ఐస్ వాడకం. వాయిస్ పోయింది కదా చెప్తున్నా. ఐస్ వాటర్. ఐస్ ఎక్కువ వాడాడు. ఇంకా ఎలాగల రష్మికి రేష్మి ఐస్ ఎక్కువ వేసుకోవద్దు అంటున్నారు. ఎక్కడ? ఓ ఏంటి డామినేట్ చేస్తుంది చూడు నిన్ను పక్కన. కాటన్ సిల్క్ ఫుల్ బాగుంది. నువ్వే అలా చూడొద్దు, బాగుంది. ఎక్కువ చేయటా పాపం నీకు వాయిస్ ప్రాబ్లం వచ్చింది. బట్ వాయిస్ ప్రాబ్లం వచ్చిన ఎక్స్ప్రెషన్స్ వాటితోటి ఉన్నంత వరకు బాగానే చేసావు. నువ్వు ఇదే ఫస్ట్ టైం ఆడగట్ట పెట్టావు. ఏం చెడు ఆడగట్టపోయిన పార్టిసిపెంట్ ఎవరున్నారు మన జబర్దస్త్ టీంలో? ఇంతమంది మొగాళ్ళు ఆడగట్ట చూడలేక చచ్చిపోతారు. మైక్ పడి నా వచ్చి పడదు.
వీళ్ళు డబుల్ మీనింగ్ మాట్లాడి నేను మామూలుగా మాట్లాడిన డబుల్ మీనింగ్. ఇది ఒక 200-300 ఎపిసోడ్లు అయ్యేటడికి జంబలగడి పంప అవుతేమో. బాగుంది, గుడ్. మళ్ళీ మైక్ కూడా ఉంది. రష్మి ఫినిష్ చేయమ్మా. ఇంకేం మాడతాను నాకు ఇంకా కంటిన్యూ డైరెక్ట్ గా మాట్లాడతాను ప్లీజ్.